పట్టాదారు పాస్ పుస్తకాలతో భూములకు శాశ్వత హక్కును కల్పించామన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పాస్ బుక్లను అందజేశారు. 2023 నుండి పాస్ బుక్లో తప్పులు రావడంతో రైతులు చాలా అవస్థలు పడ్డారని విమర్శించారు. వ్యవసాయ రంగంను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం డిప్ ఇరిగేషన్తో పాటు వ్యవసాయ యాంత్రీకరణను తీసుకొచ్చిందని, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు మంత్రి. ఇరిగేషన్లో అంతే, టోటల్ షట్టర్స్ మొత్తం ఇరిగేషన్లో భారీ కుంభకోణం. మీ బతుకంతా అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఈ బతుకు ఇంత దారుణంగా నా మీద ప్రతిరోజు పెడతావు. నేను అక్కడ ఎవరో ఒక వినాయకుడి విగ్రహం పెట్టాయంట, చంద్రమోహన్ రెడ్డి కొట్టేస్తున్నాడు. ఆ కాకుటూరు దేవాలయానికి పక్కన సిమెంట్ రోడ్ వేశారంట, అందరు కలిసి దేవాలయానికి మళ్ళీ 40 లక్షలు ఇచ్చారంట. చంద్రమోహన్ రెడ్డి కొట్టేస్తున్నాడు. మాట్లాడేటప్పుడు మానవత్వం ఉండాలా? అటువంటి బతుకు మేము బతకలా, అటువంటి పుట్టక మేము పుట్టలా. గౌరవంగా బతికాం, ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం, ఊళ్ళోళ్ళ ఆస్తులు కొట్టిలే. వాలేటిపాడులో 4 ఎకరాలు 20 సెంట్లు 7 మంది హరిజనులది, సర్వేపల్లిలో 7 మంది గిరిజనులది 6 ఎకరాల 20 సెంట్లు, ఇక్కడ రామదాస్ కంట్రీలో ఎంఎస్ఎంఈ పార్కు 57 ఎకరాలు, అక్కడ మరుపూర్లో 60 ఎకరాలు, మరుపూర్లో 16 ఎకరాలు, కొమ్మలపూడిలో 19 ఎకరాలు, ఆల్తుర్తిలో 30. రాజన్న సిరిసిల్ల జిల్లా